హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. లక్ష్మీ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో హెల్దీగా టేస్ట్గా ఉండే అటుకుల లడ్డు అండి. రోజు మనం ఇలాగ చేసి పెట్టామనుకోండి, పిల్లలు స్కూల్ నుంచి రాగానే చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి ఒకసారి నా స్టైల్లో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈ అటుకుల లడ్డూని. ఇంకా దీని ప్రిపరేషన్ చూడండి. ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇలాగ పల్లీలను వేయించుకోవాలండి. ఒక కప్పు నిండా, చిన్న కప్పు నిండా ఇలాగా మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇలాగ పొట్టు వచ్చేటట్లుగా వేయించుకోవాలండి. తర్వాత వాటిని తీసేసి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో కొన్ని జీడిపప్పులను వేసుకొని వేయించుకోవాలండి. అవి కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని తర్వాత ఒక కప్పు అటుకులను తీసుకోవాలండి. వీటిని కూడా ఇలాగ మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, చేత్తో ఇలాగ నలుపునాము అనుకోండి, అవి నలిగిపోతాయి. ఇలాగ ఉంటే చాలండి. తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అవి కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న అటుకులు, పల్లీలు, అలాగే 2 ఇలాచీలను వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకొని ఇలా 1/2 కప్పు వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలండి. మరి తీగ పాకం అయితే అవసరం లేదు, లైట్గా వస్తే చాలండి. తర్వాత ఇలాగ వడగట్టుకొని ఈ పాకంలోకి కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఇలాగ వేసుకొని కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన పొడిని అంతటినీ వేసుకోవాలండి. తర్వాత వేయించిన జీడిపప్పును వేసుకోవాలి. చూడండి, ఇలాగ గట్టి పడిన తర్వాత ఇలాగుంటే సరిపోతుంది. దీన్ని కొంచెం చల్లారనివ్వాలండి. ఇలాగ చల్లారిన తర్వాత వీటిని ఉండలుగా చేసుకోవాలండి. ఇలాగ రౌండ్గా ఇంకా ఇలాగ ప్రిపేర్ చేసుకోవాలండి ఫ్రెండ్స్. అన్నిటినీ ఇలాగ రౌండ్గా చుట్టుకోవాలి. ఇంకా చూడండి, ఎంతో టేస్ట్గా హెల్దీగా ఉండే అటుకుల లడ్డు రెడీ అయినాయి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. చూడండి, ఒకటి చాలా బాగా వచ్చినాయి లడ్డూలు అయితే. నచ్చినట్లయితే లైక్ చేయండి.